హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడీస్లాండ్. ఈరోజు నేను క్యాప్సికము, బంగాళదుంప, ఎండ్రీలు కూర చేస్తున్నానండి. ఆ కూరకి నేను ఒక 3 ఉల్లిపాయలు, 3 క్యాప్సికము, ఒక బంగాళదుంప, పచ్చిమిర్చి, ఎండ్రీలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కాక 4 పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి పెట్టుకుని ఎండ్రోయిలు వేసి వేగనివ్వాలండి. చూసారు కదా, ఎండ్రోయిలు వేగుతున్నాయి. ఇలా ముందుగా ఆయిల్లో ఫ్రై చేసినట్లయితే టేస్ట్గా ఉంటాయండి ఎండ్రోయిలు. తర్వాత నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసానండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసాం కదా, ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, ఎండ్రీలు బాగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకనిద్దామండి. చూసారు కదా, ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాయి, ఎండ్రీలు ఉల్లిపాయలు వేగినాయి. తర్వాత మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేయాలండి. ఈ క్యాప్సికమ్ ముక్కలు కూడా బాగా కలుపుతూ వేపుతూ ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో రుచికి సరిపడ్డ సాల్టు, పసుపు కూడా వేసుకొని మరలా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడకనిద్దామండి. చూసారు కదా, ఇప్పుడు మూత తీసి చూద్దామండి. క్యాప్సికంలో వాటర్ అంతా వచ్చేసి చాలా మెత్తగా ఉడికిపోయినాయి ఉల్లిపాయలు, క్యాప్సికమ్ను. చూడండి, దీంట్లో సరిపోయినంత కారం వేసాను. ఈ కారం వేసిన తర్వాత మరలా కొద్దిగా కలుపుకొని ఇప్పుడు బంగాళదుంప కొంచెం ఆయిల్లో ఫ్రై చేశానండి. ఆ ముక్కల్ని కూడా దాంట్లో వేసాను. దాంట్లో వేసి కొంచెం సేపు కలిపి ఉడకనిచ్చానండి. ఈ బంగాళదుంప ముక్కలు కూడా బాగా కలుపుకొని నేను కొద్దిగా వాటర్ వేసానండి. క్యాప్సికమ్ బాగా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి కొంచెం తక్కువే వాటర్ పడుతుందండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. కూర బాగా దగ్గరగా అయ్యింది. కూర రెడీ అయిపోయింది. క్యాప్సికము, బంగాళదుంప, ఎండ్రోయిలు కూర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.